హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎరిడా స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. సో ఎవరైనా చూడకపోతే వన్స్ మన టెక్నికల్ అనాలిసిస్ ప్లేలిస్ట్లో సో ఈ స్టాక్ యొక్క ప్రీవియస్ లెవెల్స్ అనేది నేను ఆల్రెడీ చేశాను. ఈ స్టాక్ యొక్క చార్ట్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. సో నేను ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో చార్ట్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ 5.27% అయితే పెరిగి 179.65 దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనం అయితే గమనించవచ్చు. ఈ 181 అనే లెవెల్ ఏదైతే చూస్తున్నామో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఒకసారి ప్రైస్ అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది ఫాల్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత ఇక్కడ చూడండి 2 టైమ్స్ అయితే 2 వీక్లీ క్యాండిల్స్ అయితే రిజెక్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. ఒక మంచి బుల్లీస్ సెంటిమెంట్ ఉన్నటువంటి బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 181 లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ అయితే రిజెక్ట్ కావడం మనం గమనించవచ్చు. అండ్ వాల్యూమ్స్ చూసుకున్నా డిక్రీజ్ అయితే అవ్వడం మనం గమనించవచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో యావరేజ్ వాల్యూమ్ అయితే ఫామ్ అవుతుంది, బట్ ప్రీవియస్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే 2 వీక్స్ కన్సాలిడేట్ అయితే ప్రైస్ అయ్యి ఆ తర్వాత సో ఫాల్ అయితే అవ్వటం జరిగింది. బులిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిలే రిజెక్ట్ కావడం మనం గమనిస్తాము. బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అగైన్ చూడండి దోజీ అనేది ఫామ్ అయింది. 153 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈ 153 లెవెల్కి వచ్చేసరికి సో బయ్యర్స్ అయితే యాక్టివేట్ అవ్వడం మనం గమనించవచ్చు. 153 లెవెల్ని సో హ్యూజ్ డిమాండ్గా మనం చెప్పొచ్చు అనమాట. అందుచేత ఇక్కడ బయింగ్ అనేది యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ దోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. 181 లెవెల్ దగ్గర 3 వీక్స్ ఇక్కడ రిజెక్ట్ కావడం అయితే మనం గమనిస్తాము. అదేవిధంగా వాల్యూమ్స్ కూడా యావరేజ్గా ఫామ్ అవటం అయితే మనం గమనించవచ్చు. బ్రేక్అవుట్ అయితే ఇవ్వటం జరిగింది, బట్ ఏంటంటే 181 లెవెల్ కంటే కింద క్లోజ్ అవటం అయితే జరిగిందనమాట. 4 క్యాండిల్స్ సీక్వెన్స్గా 181 లెవెల్ దగ్గర అయితే రిజెక్ట్ కావటం అయితే మనం చూడొచ్చు. డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, లాస్ట్ వీక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. 153 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రిజెక్ట్ అయ్యి లో ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది బ్రేక్అవుట్ ఇచ్చి, బట్ క్లోజింగ్ ప్రైస్ అయితే ఈ లెవెల్ కంటే బిలో అయితే క్లోజ్ అవడం జరిగింది అనమాట. లెవెల్ని బ్రీచ్ అయితే చేసింది, బట్ ఏంటంటే రివర్సల్ వచ్చేసి సో ఈ లెవెల్ కంటే కింద స్టాక్ ప్రైస్ క్లోజ్ అవటాన్ని అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ప్రిడిక్షన్ ఏంటి స్టాక్లో అంటే ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం అయితే మళ్ళీ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ లెవెల్ని కనుక టెస్ట్ చేస్తే అగైన్ ఈ స్టాక్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇది రీటెస్ట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్గా 214 రూపీస్ని అయితే చూడొచ్చు. అగైన్ ఫాల్ అయితే ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి ఒక కాన్ఫిడెంట్ క్యాండిల్స్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు కాబట్టి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఈ లెవెల్స్ అయితే మనం ఇవ్వటం జరుగుతుంది. సో కమింగ్ ట్రేడింగ్ సెషన్లో ఈ ప్రైజెస్ దగ్గరనైతే ఈ స్టాక్ యాక్ట్ అవ్వటాన్ని అయితే మనం గమనించవచ్చు. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్స్ అయితే ఈ లెవెల్స్ అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇవి ఈ స్టాక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్. వన్స్ ఇవి బ్రీచ్ అయిన తర్వాత అగైన్ నేను లెవెల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ స్టాక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవి. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతే డెఫినెట్లీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.